సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే బాలీవుడ్లో రిలీజ్ అయిన గ్రౌండ్ జీరో మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినప్పుడు చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మూవీలపై ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసిన మూవీ అనమాట. కాశ్మీర్ జరిగిన కొన్ని ఇన్సిడెన్సెస్ 2001 నుంచి 2003 మధ్యలో జరిగిన ఇన్సిడెన్సెస్ మీద తీసిన మూవీ. అండ్ స్టోరీ సిమిలర్ అని ఉంటుంది. లైక్ టెర్రరిస్టులు కాశ్మీర్లో ఎలా వర్క్ చేస్తారు, ఎలా యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, తప్పుదో పట్టించి వాళ్ళ లైఫ్ని ఎలా నాశనం పట్టించేస్తారు అనే దాని మీద మంచిగా చూపించారు. కానీ ఇక్కడ కీ విషయం ఏంటంటే నాకు ఒక విషయం నచ్చింది ఏంటంటే మన ఆర్మీ సోల్జర్ ఎట్లా కష్టపడతారు, మన దేశం కోసం ఎట్లా సాక్రిఫైస్ చేస్తారు అనేది మాత్రమే ఇక్కడ మంచి చూపించారు. వాళ్ళ స్ట్రగుల్స్ ఏంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అనేదిపై ఇవి బాగా చూపించారు. అదొకటి బాగుంది. కమింగ్ టు మన ఇమ్రాన్ హాష్మి గారిది యాక్టింగ్ బాగుంది, మంచి మూవీ వచ్చింది. సో ఆర్మీ ప్రకారంగా చూసుకుంటే కూడా బాగానే ఉంది. అండ్ కమింగ్ టు స్టోరీ ప్రకారం కూడా చూసుకుంటే స్టోరీ మంచి స్టోరీయే, కానీ ఇక్కడ డ్రాబ్యాక్ వెళ్ళిందంటే చూపించే విధానంలో కొంచెం స్లో పేస్ నరేషన్తో పాటు 2.5 అవర్స్ కూడా ఎక్కువ డ్యూరేషన్ ఉంది. కానీ దాంట్లో స్లోగా అంటే నరేషన్ కొంచెం స్లోగా వెళ్ళినట్టుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా స్లోగా వెళ్ళినట్టుంటే సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం ఫాస్ట్ లాగా అన్నట్టు ఉంటుంది. సో కొన్ని సీన్స్ సినారియోస్ ఏంటంటే కొంచెం ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తుంది, వచ్చినామా పోయినామా అన్నట్టుంటుంది, కానీ ఆ ఫీలింగ్ రాదనమాట. సో ఒకవేళ అయితే మీరు యూరి చూసి ఇట్లా ఈ మూవీ అయితే మీకు కొంచెం డౌన్ అని అనిపిస్తుంది, కొంచెం డౌన్ గ్రేడ్ అయినట్టు అనిపిస్తుంది యూరి కంటే యాక్టింగ్లో కానీ సినిమాగ్రఫీ కానీ ఇట్లా కూడా. సో నా ఒపీనియన్లో పర్లేదు, చూడొచ్చు మూవీ, కానీ వన్ టైం వాచబుల్ లాగా అనిపిస్తుంది. సో ఇండియన్ ఆర్మీ గురించి ఉంది కాబట్టి చూడొచ్చు. కమింగ్ టు మైనస్లో చూసుకుంటే ఆబ్వియస్గా హిస్టరీ గురించి మనకు తెలిసిందే. ఒకవేళ హిస్టరీ గురించి తెలియకపోతే ఇట్లా ఒకసారి మీ రీసెర్చ్ మీరు చేయండి. అండ్ కొంచెం ప్రిడిక్టబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇదే అన్నట్టు. అండ్ ల్యాగ్ స్క్రీన్ ప్లే లాగా అనిపిస్తుంది, కొంచెం ల్యాగ్ అన్నట్టు ఫీల్ వస్తుంది అనమాట. సో దానివల్ల ఇవన్నీ కలుపుకొని మూవీకి నేను 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నాను. వాచ్ చేయండి థియేటర్స్లో. అండ్ అంతే వీడియోకి ఇది నా రివ్యూ, నా ఒపీనియన్. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేసి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.